హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే నేను మన ఛానల్లోనే షార్ట్స్లో కూడా వంటలు అయితే చాలా తక్కువ టైంలో చూపించేస్తున్నాను. 1 minute 2 minutes అలాగా మినీ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడొచ్చు. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిన్న వీడియో వచ్చేసి మనకి ఇంటికైతే ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కీస్ అయితే ఇచ్చేసారండి. ఇంకా మన దగ్గరే ఉన్నాయన్నమాట ఇప్పటి నుంచి మన ఇల్లది. ఇక్కడ వచ్చేసి మా దీవెన్ బాబు అంటే దీవెన షూటింగ్ కిందని చెప్పాను కదా 2 days బ్యాక్, అప్పటి వీడియో అనమాట. ఇది ఎడిటింగ్ చేయడానికి అవ్వలేదు, అందుకనేసి ఇంకా ఆ వీడియో అయితే పోస్ట్ చేసాము. ఇంక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఏమంటారు రెసిపీస్ కూడా చూపించాను. గుత్తి వంకాయ కర్రీ చేశాను, అది వీడియో లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ దీవెన్ బాబుని తీసుకురావడానికి ఇంకా స్కూల్కి వెళ్తున్నాను నేను. మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయింది. బట్టలు అయితే ఆల్రెడీ ఒకసారి వేసేసాను, తీసాను. మార్నింగ్ వేసినవి ఆరబెట్టేశాను. మళ్ళీ కొంచెం వేరే బట్టలు ఉంటే కనుక టవల్స్ ఎక్స్ట్రా అవన్నీ ఉంటే నేను మొత్తం అన్ని మిషన్లో వేసేసాను. ఇంకొచ్చిన తర్వాత ఆరేసుకోవాలి. అవి ఇంకా అవ్వలేదు, అవుతూ ఉంది చూడండి అక్కడ మిషన్లో. మీకు నెంబర్ కనిపించట్లేదు అనుకుంటా. ఇక్కడ మొత్తం నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా నీట్గా చేసేసుకొని పని అంతా అయిపోయేసాను. దీవెన్ బాబుకి అయితే ఇంకా స్నాక్స్ చేద్దామనేసి బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చి పెట్టాం కదా, దాంతోనే బ్రెడ్ ఆమ్లెట్ వేయాలని మార్నింగే చెప్పేసి వెళ్ళాడనమాట నాకు. సరే అనేసి ఇంకా అవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను, ఎగ్స్ అవన్నీ కూడా. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈవినింగ్ పని అయితే అయిపోయింది. ఈవినింగ్ అది ఇది మధ్యాహ్నం పని అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా పని ఉంది. గిన్నెలు ఉన్నాయి, ఆరేయాల్సిన బట్టలు ఉన్నాయి, వంట చేయాల్సి ఉంది, స్నాక్స్ చేయాల్సింది ఉంది, ఇంకా కొంచెం ఉంది. వీడియోస్ అవి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సినవి ఉన్నాయి అనమాట. ఫైనల్గా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా జడ అయితే వేసుకున్నాను. అది ఒకటి వంకర టింకర తిరిగిందనమాట మొత్తము. కొంచెం ఆయిల్ పెట్టాను మొన్న ఇంకా తలస్నానం చేద్దామని, కాకపోతే ఇంకా ఈరోజు చేయలేదు. నెక్స్ట్ డే కొంచెం ఇల్లు డస్టింగ్ చేసేది ఉందనమాట, క్లీన్ చేసుకోవడానికని. తర్వాత చేద్దాం, మళ్ళీ ఎట్లాగో పడుతుంది కదా అనేసి మొత్తం అయితే ఎక్కడెక్కడ సర్దేశాను. ఇవన్నీ కూడా పైన సెల్ఫ్లన్నీ మొన్న మార్చాను కానీ పేపరు, కింద కిచెన్ కౌంటర్ మొత్తం ఒకసారి మొత్తం 1 week అయిపోయింది నీట్గా చేయలేదనేసి రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్ అనేసి ఈరోజు ఏం ముట్టుకోలేదు. జస్ట్ క్లాత్తో తూడ్ చేసుకున్నాను, వాటర్ చల్లేసి. వచ్చిన తర్వాత గిన్నెలు ఎదురు చూస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేయాలి. మళ్ళీ మాకు గిన్నెలతో ఆవిడ వచ్చేసరికి టబ్బు ఖాళీ చేసి ఇవ్వాలన్నమాట. బట్టలు కూడా ఉన్నాయి, తీసి ఆరేసుకోవాలి. ఈవినింగ్ ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. ఈవినింగ్ పని మ్యాక్సిమం అయిపోయినట్టే. టైం వచ్చేసి 3:40 3:30 అలాగ అవుతుంది. ఇప్పుడైతే నేను నడుచుకుంటూ పాదయాత్ర చేయాలన్నమాట. మేమున్నది యూసఫ్గూడ చెక్ పోస్ట్, మా దీవెన్ బాబు వాళ్ళ స్కూల్ ఏమో శ్రీనగర్ కాలనీ. నేను టైం చూపించాడు ఇటు చూపించేసరికి 6 minutes అయిపోయింది. ఇప్పుడు పాదయాత్ర చేస్తే కానీ నడుచుకుంటూ నేను 4:10 4:15 కల్లా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాను. ఇంకా మధ్యాహ్నం ఏమైందంటే అన్నం రైస్ ఉందనేసి నేను పెట్టుకోలేదన్నమాట. అదేమో కొంచెం అంత బాగాలేదు. మధ్యాహ్నం రైస్ కూడా తినలేదు. బనానా ఉంటే 2 తినేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మా దీవెన్ బాబుని తీసుకొచ్చేసాను కూడా. వచ్చేటప్పుడు ఆటోలో తీసాను కొంచెం వ్లాగు, కాకపోతే అది దీంట్లో యాడ్ చేయడం మర్చిపోయాను. వేరే ఫోన్ అంటే 2 ఫోన్లు యూజ్ చేస్తున్నాను నేను. ఒకటి షార్ట్స్కి, ఒకటేమో లెంతీ వీడియోస్ కోసం అనేసి. అది ఇది 2 కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఎడిటింగ్ అయ్యేటప్పుడు. ఇది దాంట్లో ఇది దాంట్లో పడుతుంది. మొన్న వీడియోలో కూడా అంతే మిస్టేక్, 2 సార్లు మిస్టేక్ అయిపోయింది. దానివల్ల నాకు 1 hour వరకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. అందుకనేసి దేనికి దానికే మొబైల్ సపరేట్గా పెట్టేసుకున్నాను. నేను స్కూల్కి తీసుకెళ్ళేదేమో నా మొబైల్ తీసుకెళ్ళాను కదా, దాంట్లో ఉంది. ఇప్పుడు వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేసేదేమో వేరేదనమాట, వేరే ఐఫోను. అందువల్ల ఆటోలో ఉన్నప్పుడు వీడియో అయితే షేర్ చేయలేదు. నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. మా దీవెన్ బాబు ఇంకా డల్గా వచ్చేసి నిద్ర వచ్చేసింది పాపం వాడికి. అది కూడా చూసాను, ఆటోలో పడుకుని పోయాడు నా పైన బ్యాగ్ ఇలా పెట్టుకుంటే. చెప్పాను కదా, వచ్చిన తర్వాత నెక్స్ట్ గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. ఎక్కడివక్కటి నీట్గా వాటర్ అంతా పోయేంతవరకు ఉంచుతాను. ముందు రోజు ఈవినింగ్ క్లీన్ చేస్తే అవన్నీ టబ్లో నుంచి తీసేసుకొని తర్వాత ఈవినింగ్కి మళ్ళీ వచ్చేసరికి నాకు కావాల్సినవి ఏమైనా ఉంటే అందులోంచి తెచ్చుకుంటాను. వాటర్ అది లేకుండా పెట్టుకుంటాను మ్యాక్సిమం. స్టాండ్ అవంతా ప్లేటు పేపర్ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఉన్నా సరే కాసేపు అలాగే ఉంచేసి టబ్లో ఆ తర్వాత పెట్టుకుంటాను. యాక్చువల్లీ ఈ టబ్ కంటే కూడాను మామూలుగా ఇట్లా హోల్స్ ఉంటాయి కదా స్టీల్ స్టాండ్, అదే బెస్ట్. కాకపోతే మాకేమో అందులో పెట్టడానికి అవ్వదు, వాష్ ఏరియాలో బయటే పెట్టాలన్నమాట. ఆవిడ లోపల కూర్చొని బయట పెడతా టబ్బు. అలాంటప్పుడు ఆ గిన్నెలో నీళ్ళంతా పోయి బాల్కనీ మొత్తం తడిగా అవుతుంది. ఇక్కడేమో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను, మొత్తం దానిపైన పెడదామని. అదే మనకు అందట్లేదు. ఫైనల్గా స్టూల్ తెచ్చుకొని వేసుకొని పెట్టాను. అది అక్కడ నుంచి పెట్టకపోతే ఎక్కడ ప్లేస్లో అక్కడ వస్తువు అక్కడ పెట్టకపోతే నాకు
దాని మీదకే మనసు అంతా లాగుతుంది, వేరే పని చేయబుద్ది కదా, ఎటు చూసినా అదే కనిపిస్తుంది. నాకే అలా అనిపిస్తుంది, అందరికి అలా అనిపిస్తుంది తెలియదు. ఒకవేళ మా ఆయన పిలిచినా సరే రాలేదనుకోండి, నేను ఏదో ఒక రకంగా అయితే ఎక్కడిదక్కడ పెట్టేసుకుంటాను లేట్ అవుతుంది అనుకుంటే, లేదంటే అది పెట్టేదాకా ఊరుకోను. అదొక అలవాటు ఉంది నాకు. ఎక్కడ వస్తువు అక్కడే ఉండాలి. ఎవరైనా ఎక్కడైనా తీసారంటే అది ఎక్కడ పెట్టాల్సిందే. ఫ్రిడ్జ్ మీద ఉండేది ఫ్రిడ్జ్ మీద, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు, కంగారు పడాల్సిన అవసరం ఉండదు. పిల్లల మన మామూలుగా ఐడి కార్డ్స్ కానీ ఒక బెల్ట్ కానీ నేను ఒకసారి ఏదైనా అక్కడ పెట్టండి అంటే అక్కడే పెడతారు కూడా, ఎక్కడ పడితే అక్కడ వేసేయరు. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, ఇది ఇక్కడ ఉంటుంది కదా అని టక్కున. అది ఎందుకో సరిగ్గా అవ్వలేదని నాకు అనిపించింది, మళ్ళీ తీసి సింక్లో వేసేసాను. ఇక్కడ ఉన్న మటుకు మొత్తం స్పూన్స్ ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. కిచెన్లో ఉన్నవైతే ఇంకా ఆటోమేటిక్గా మనం కళ్ళు మూసుకొని ఎక్కడైనా పెట్టేస్తాం కదా ఆడవాళ్ళం. ఏది ఎక్కడ ఉండాలో సడన్గా బ్రెయిన్ అంత షార్ప్గా ఆలోచిస్తుంది. ఇదే ఏదో చదువుకున్నప్పుడు ఆలోచిస్తుండే మంచిగా ఈ పని కాకుండా చదువుకొని జాబ్ చేసుకునే వాళ్ళం అనిపిసి, తెలివితేటలు ఈ స్మార్ట్నెస్ ఇవన్నీ అప్పుడు చూపించుంటే బాగా చదువు వచ్చి మంచి జాబ్ వచ్చి ఏదో ఒక రకంగా సంపాదించుకునే వాళ్ళం అనిపిస్తుంది అప్పుడప్పుడు. పెద్దయిన తర్వాత తెలివితేటలు, పెద్దయిన తర్వాత చదువు, పెద్దయిన తర్వాత చదువు వాల్యూ అన్నీ అయిపోయిన తర్వాత వస్తాయి అంటారు కదా ఐడియాలు, అలా అనమాట. అదే చెప్తా ఉంటాను మా దీవెన్కి. వచ్చి దీవెన్ బాబు కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. కాకపోతే ఇదంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం ఇటు అటుగా లైన్లో ఉంటుంది కదా అనేసి ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం జంప్ అవుతూ ఉంటాయి అటువి. స్నాక్స్ తినేసి ముందు ఫ్రెష్ అయ్యాడు, స్నానం చేసేసుకొని స్నాక్స్ తినేసి తర్వాత హోంవర్క్ చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడో 12:30 తింటారు పాపం వాళ్ళు. అందుకే ఆకలి వేస్తాను, రాగానే స్నాక్స్ పెడతాను. నాకు ఎప్పుడన్నా చేయాలని అనిపించినప్పుడు, ఏం చేయాలి వాళ్ళు తినేవి లేనప్పుడు కానీ బయట తెప్పిస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఒకసారి, మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను నేను. బ్రెడ్ జాము లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ బాయిల్ చేసి ఇవ్వడం, ఎగ్స్ అలా చేసి ఇస్తాను. ఈరోజు ఇంకా అదే తినేసాడు. నెక్స్ట్ చదివేది ఉందన్నమాట. రాసే అయితే మొత్తం అయిపోయింది, లాస్ట్లో చదివేది ఉంది. డైరీకి మనకి మెసేజ్ వస్తుంది, డైరీలో కూడా కాపీ చేసుకొని వస్తారనమాట. ఇంకా అవన్నీ చూసుకొని మనం చదివించుకోవాలి అంతే. దీవెనకైతే చెప్పనవసరం లేదు. మా దీవెన్ బాబుకే కొంచెం 1-2 సార్లు చెప్తూ ఉంటే వాడికి మనం చెప్పే కొద్ది ఇంట్రెస్ట్ వస్తుంది. కొంచెం పొగడాలి విన్ని, పొగుడుతూ ఉంటే అప్పుడు చేస్తాడనమాట, పని అయినా చదువైనా సరే. చూడు మొత్తం నా హోంవర్క్స్ అయితే అయిపోయి, నేను టీవీ అయితే చూస్తున్నా అని చెప్తున్నాడు. అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో వచ్చే దాంట్లో మా దీవెన్ బాబు ఎంత పని చేశాడో చూడండి. నెక్స్ట్ రేపు వస్తుంది ఆ వ్లాగు, మొత్తం అంతా చెప్పను కానీ చూసేసేయండి. దీవెన కూడా ప్రాక్టీస్ నుండి వస్తుందా అని చెప్తే మళ్ళీ తనకు కూడా ఆమ్లెట్ అయితే వేసి ఉంచాను. వచ్చేస్తున్నారంటే వంట కూడా చేసేసేయాలి ఫాస్ట్గా. వంట అయితే వాళ్ళు వచ్చిన తర్వాతనే చేసేసాను. బ్రెడ్ ఆమ్లెట్ మళ్ళీ వేస్తున్నాను. ఆల్రెడీ ఒక ప్యాన్లో వేసేసాను, అంటే ఫ్రై ప్యాన్లో వేసాను దీవెనకి. ఇదేమో దీవెనమ్మకు వేస్తున్నాను. 1 డే ప్రాక్టీస్, 1 డే షూటింగ్ ఉంటుంది కదా, ఇంకా ప్రాక్టీస్కి అయితే వెళ్ళింది. మా ఇంట్లో అందరికి ఇష్టం బ్రెడ్ ఆమ్లెట్. దీవెనకి దీవెన్ బాబుకి ఇంకా ఇష్టం అనమాట. టమాటో కచ్చప్ వేసుకొని తింటారు. కాకపోతే ఈ మధ్య చాలా నేను మైదా కానీ నూడిల్స్ కానీ ఇంకా కొన్ని చాలా అసలు తేవట్లేదు, వండట్లేదు. బయట కూడా మ్యాక్సిమం తినిపించట్లేదు. బయట కూడా మా దీవెన్ బాబు ఎప్పుడు పూరీలు అప్పుడప్పుడు తినేవాడు. ఈ మధ్య బయటికి వెళ్ళినప్పుడు 3 days 4 days వెళ్ళినా సరే ఒక్కరోజు కూడా బయట పూరి తినలేదు, అంటే మైదా పూరి తినలేదనమాట. ఒక్క దగ్గరే మనం చెన్నై దాటిన తర్వాత అరుణాచలం నుండి వచ్చేటప్పుడు గోధుమ పిండితో చేశారు వాళ్ళు, ఆటాతోటి పూరి. అక్కడ ఒక్కటి తిన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు కదా, అందుకనేసి. ఈ బ్రెడ్ కూడా కొంచెం మిల్క్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ వాడితే బెస్ట్. కానీ ఏదైనా సేమ్ అంతే ఉంటుంది, కానీ అది టేస్ట్ అస్సలు ఉండదు పాపం. వీళ్ళు ఎప్పుడో, నేను దాదాపుగా ఇప్పుడు లాస్ట్ సమ్మర్ నుంచి ఇప్పటి వరకు బ్రెడ్ వాడడం ఇదే ఫస్ట్ టైము. చాలా రోజుల నుండి అడుగుతున్నారు బ్రెడ్ ఆమ్లెట్. బయటైనా తీసుకురండి, బయట కంటే ఇంక ఇంట్లో తెచ్చుకొని చేసుకోవడం బెటర్ అనేసి వాళ్ళ కోసం ఒకటి తీసుకొచ్చాను. అది కూడా డేట్ చూసుకొని తీసుకొచ్చుకోవాలి, ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా అమ్ముతారు పాపం, ఎవరైనా చూసుకొని వాళ్ళు అంటారు కదా. అట్ట చూసి నమ్మడానికి కూడా లేదు మనకి, మోసం చేయడానికి. మొత్తం అంతా ఏదో లిక్విడ్ వేసేసి మన రేట్ కానీ మొత్తం డేట్ కానీ మొత్తం అంతా తూడిపేసి మళ్ళీ వేరే ప్రింట్ చేస్తున్నారు. ఈ మధ్య నేను ఇన్స్టాలో చూసాను అనమాట. ఇట్లా చేస్తే మనం చదువుకున్న వాళ్ళు కూడా వేస్టే అనమాట. లోపల మొత్తం ఎట్లుందో మనకు తెలియదు, అది ఎప్పుడు తయారు చేశారో. డేట్ చూసి తెచ్చుకోవడం తప్ప ఇంకా ఆప్షన్ ఏముండదు. కొంచెం ఉండలుగా రాకుండా ఉండడానికి కారం, దాంట్లో కొంచెం నూనె వేసేసుకొని
ఉప్పు కారం వేసేసాను. ఆ తర్వాత 2 ఎగ్స్ వేసాను. 2 బ్రెడ్స్కి ఈజీగా 2 ఎగ్స్ సరిపోతుంది, లేదంటే పల్చగా అయిపోయి మాడిపోతుంది అనమాట ఆమ్లెట్. అది తిన్న ఫీలింగ్ కూడా ఉండదు పిల్లలకి. ఆమ్లెట్ అయినా నార్మల్గా మనం తినడానికి లంచ్లోకి డిన్నర్లోకి అయినా 2 ఎగ్స్ అయితేనే ఆమ్లెట్ అలా అనిపిస్తుంది. మామూలుగా మనకి హాఫ్ బాయిల్ చేసుకోవాలంటే ఒక్కటి సరిపోతుంది, కానీ ఇలా ఆమ్లెట్ వేసుకోవాలంటే కొంచెం ఇలా అలాగే ఉండాలి. దీంట్లో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మసాలాలు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. కొంచెం నీచు వాసన రాకుండా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను. కొంచెమే వేసుకోవాలి, మరి ఎక్కువ వేయొద్దు. అలాగే కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి కూడా వేసాను. కావాలంటే ఉల్లిపాయలు అది రైస్లోకి అయితే బాగుంటుంది, కానీ బ్రెడ్ ఆమ్లెట్కి అంత అవసరం లేదు. దీనికంటే మనకి పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. బయట అలాగే చేస్తారు. ఇదనమాట. చాలామంది నాన్ స్టిక్ ప్యాను అవన్నీ వాడకండి అక్క అని చెప్తున్నారు. కాకపోతే దాంట్లో మంచిగా వస్తాయి వంటలు. అదంతా పోయింది, ఆల్రెడీ తినేసామనుకుంటా. తోమినప్పుడు పోయిందో తిన్నప్పుడు పోయిందో తెలియదు, కానీ కొత్తవి అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. త్వరలోనే రాబోతున్నాయి అన్నమాట. అయిపోయింది. ఇట్లా కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి ప్యాన్ మనకి ఫ్రై ప్యాన్ కాకుండా వెడల్పుగా ఉంటేనే బాగా వస్తుంది. ఎందుకంటే దాన్ని ఫోల్డ్ చేయడానికి, ఇట్లా ఉల్టా వేసుకోవడానికి ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా బ్రెడ్ కొంచెం నెయ్యిలో కానీ బటర్లో కానీ ఫ్రై చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు అప్పటికే టైం లేదు, 2 వేసేసాను కదా. వంట కూడా టైం అయిపోయింది, ఎందుకంటే వచ్చిన తర్వాత వర్క్ అంతా చేసేసుకొని ఇంట్లో అవన్నీ చేసేసరికి ఆల్రెడీ డిన్నర్ టైం అయిపోతూనే ఉంది. తొందరగా తినిపించి పడుకోబెట్టకపోతే దీవెన్ స్కూల్కి లేవడం, దీవెనకే మార్నింగ్ మళ్ళీ షూటింగ్ ఉంది కదా, మళ్ళీ లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం, పొద్దున్నే లేచి మళ్ళీ వంట చేసుకోవడం, వాళ్ళకి లంచ్కి 5కి 5:30కి అలాగా. నిద్రపోకపోతే ఎట్లనో తలనొప్పి వచ్చేస్తుంది. ఈ మధ్య నేను 9:30 కల్లా 9:30, 10 కల్లా పడుకుని పోతున్నాను. ఇంతకుముందు 11, 12, 1 అయ్యేది. పొద్దున్న అస్సలు లేవాలనిపించట్లేదు. హాలిడేస్ ఉన్నప్పుడు తొందరగా మెలకు వస్తుంది. నాకు రాకపోయినా మా దీవెనకి వచ్చి లేపుతాను నన్ను, లేదంటేనో నాకే మెలకు వస్తుంది. స్కూల్ ఉన్నప్పుడు అస్సలు లేవబుద్ధి అవ్వదు, ఏంటో అర్థం కాదు. కాబట్టి నిద్ర మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందులో మనం ఫోనే చూస్తాం, పొద్దున్న దాకా నించోనే ఉంటాం, ఫోన్ చూడడం, మెడిటింగ్ చేయడం, అది అయ్యేసరికి తలనొప్పి వచ్చేస్తుంది, నిద్ర కూడా సరిపోవట్లేదు అనేసి నేను ఇంకా 1 వీక్ కావస్తుంది. 1 వీక్ అయిపోయింది కూడాను. కరెక్ట్ టైంకి పడుకుంటున్నాను అనమాట. మంచిగా నిద్ర సరిపోతుంది. పొద్దున్న లేచేటప్పుడు కూడా చిరాగ్గా లేకుండా అట్లా ఉంటుంది. ప్రశాంతంగా వీడియోస్ షూట్ చేసుకోవచ్చు, పిల్లలకి ఏమైనా కావాలంటే వండి పెట్టచ్చు. తొందరగా లేచినప్పుడు ఇంకా స్నాక్స్ పెట్టడానికి టైం ఉంటుంది. ఆటోమేటిక్గా తొందరగా పడుకున్నామంటే తొందరగా మెలకు వచ్చేస్తుంది. అదనమాట. ఎప్పుడైనా ఒకసారి ఇంకా డుమ్మా కొడితే కొట్టొచ్చు, కానీ ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు సాటర్డే సండేస్, మామూలు టైంలో మాత్రం ఖచ్చితంగా అలాగే చేస్తున్నాము. 2 ఆమ్లెట్లు వేసి పెట్టాను. ఇంకోటేం బాక్స్లో పెట్టేసి చల్లారిన తర్వాత మూత పెట్టి పెట్టాను అనమాట. వేడిగా ఉంటే అది చెమ్మ వచ్చేస్తుంది కదా పైన. ఇదేం ఫస్ట్ దీవెన్ బాబు చేసి ఇచ్చాను, ఆ తర్వాత ఇంకోటి చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇంకా మా వారి కోసం టీ కూడా పెడుతున్నాను అనమాట. ఫస్ట్ పాలు ఓపెన్ చేసి, కాగబెట్టిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టి టీ పెడితే ఒకలాంటి స్మెల్ వస్తుంది, అస్సలు బాగోట్లేదు. అందుకనేసి నేను పచ్చిపాలే ఇట్లా గిన్నెలో ఇట్లా వేసేసుకొని చెంబులోకి దాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. అట్లయితే ఏమనిపించట్లే, టీ కూడా టేస్ట్ ఉంటుంది. కాగబెట్టిన పాలు పెడితే ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఒక 1 డేనో 2 డేస్ పాల ప్యాకెట్ ప్రాబ్లమే అనుకున్న, తర్వాత గమనించి నేను ఇది పెట్టిన తర్వాత అప్పుడేం రావట్లేదు. అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. హైలో పెట్టా చూడండి, స్టవ్ తొందరగా అవ్వాలని వస్తున్నారని. షుగరు, టీ పొడి వేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టేశాను. కాసేపు మరిగిన తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోవచ్చు అని. ఈలోపు గిన్నెలన్నీ అయిపోయింది, స్నాక్స్ అయిపోయింది, టీ కూడా పెట్టేశాను. దీవెనమ్మకు కూడా స్నాక్స్ చేసి పెట్టాను చెప్పాను కదా. టీ అయ్యేలోపు మనం సిమ్లో పెట్టేసుకొని బట్టలు అయితే ఇంకా ఆరేసుకోవచ్చు, ఏం టెన్షన్ లేకుండా. నెక్స్ట్ వంట ఆల్రెడీ టైం అప్పుడు 7 అయిపోయింది. రైస్ వచ్చేసి మనకి బగారా రైస్ చేసేసి ఏం చేశాను, వంకాయ కర్రీ చేశాను అనమాట. గుత్తొంకాయ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, చాలా బాగా వచ్చింది. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. కాకపోతే నా దగ్గర ఏమో అవి లేదు, ఏమంటే నల్ల వంకాయలు దొరకలేదనమాట. మా వారు తెల్లవే తీసుకొచ్చారు. చాలా రోజుల నుండి అడుగుతుంది దీవెన గుత్తి వంకాయ చేయమ్మని. ఆ వంకాయల కోసం చూసి అవి అసలు రానే రావట్లేదు మా దగ్గర అయితే, మేము వెళ్ళే షాప్కి మార్కెట్కి.
దొరకలేదు. కొన్ని కొన్ని చూసాం కానీ ఇంత పెద్దగా ఇంతలా ఉన్నాయి. అవి ఉడికి మసాలా పెట్టి అంతా చేసేసరికి ఉన్న టైం కాస్త అయిపోతుంది అనేసి ఇంకా తెల్లవే తీసుకొచ్చారనమాట. అవి తీసుకొచ్చి కూడా 3-4 డేస్ దాటిపోయింది. ఏదో ఒకటి చేసేద్దాం ఈరోజు తింటా అంటుంది కదా అనేసి తెల్ల వంకాయలతోనే ట్రై చేసాము. ఎలా వస్తుందో అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం ఫంక్షన్లో ఉన్నట్టుగా ఉందన్నమాట. సింపుల్గా అయిపోయింది. అసలు మామూలుగా బిర్యానీలు గుత్తి వంకాయలు పెద్ద ప్రాసెస్ అంటారు కానీ నాకైతే అన్ని వంటల కంటే అవే ఈజీ అనిపిస్తుంది. టేస్ట్ బాగుంటుంది, కొంచెం స్పెషల్గా ఉంటుంది, చెప్పడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఒక రెసిపీస్ తోటే మనకి అంటే ఎక్కువ రెసిపీ చేయకుండా ఒకదానితోనే మనకి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ డే షూటింగ్ కోసం అనేసి చింతపండు పులిహోర చేయమన్నారనమాట. అందుకే నేను చింతపండు నానబెట్టాను. ఆల్రెడీ మనకి ఛానల్లోనే సింపుల్గా షార్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే చూడండి. నేను చింతపండు పులిహోర ఎప్పుడు చేసినా ఒక ఆంటీ చెప్పారు నాకు, ఆంధ్ర ఆంటీ అంటే దీవెన చిన్నప్పుడు మేము రెంట్కున్నప్పుడు ఆంటీ అలాగే చేసేవాళ్ళు. నాకు ఎందుకు ఆ ప్రాసెస్ బాగా నచ్చింది. అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నా. నేను ఎప్పుడు మన వీడియోలో చెప్పినప్పుడు అలాగే చేసేదాన్ని. దీవెన చిన్నప్పుడు నుంచి ఆంటీ ఇలా పెట్టుకునేది. మామూలు కూరల్లోకి పచ్చి పులుసు ఇలా చేయడానికి ఎప్పుడైనా బెండకాయ ఇలా పులుసు కూరలు చేస్తాం కదా, అట్లా చేసినప్పుడు చింతపండు నానబెట్టడం మర్చిపోవడం, దాన్ని సగం సగం పిండి పడేయడం కంటే కొంచెం ఒక 1/4 కిలో అంత తీసుకొని నీట్గా శుభ్రం చేసుకుని దాంట్లో గింజలు చిక్కు ఏమీ లేకుండా చేసుకున్న తర్వాత బాగా వేడి నీళ్ళు వేసేసి కొంచెం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చింతపండు మునిగేంత వరకు ఉంచి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పేస్ట్ లాగా అయిన తర్వాత దాన్ని మనం ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కొంచెం క్వాంటిటీయే, ఒక 10 డేస్కి అలా సరిపడా. పచ్చిపులుసు చేసుకోవాలన్నా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా, లేదంటే బెండకాయ పులుసు, ఎగ్ పులుసు ఇలాంటివి పప్పులో కూడా వేసుకోవచ్చు మనకు కావాలంటే 1-2 స్పూన్లు. పల్లీలు కూడా మీకు చాలాసార్లు చెప్పాను కదా, పల్లీలు కూడా దీవెన బాగా చికాకు చేసేది చిన్నప్పుడు అని. పల్లీలు వేంపి చల్లార్చి పొట్టు తీసుకొని డబ్బాలో వేసుకొని పెట్టుకునేది. 1 వీక్ సరిపడా అన్నీ రెడీగా పెట్టుకునేది. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆంటీ అట్లా మా దీవెనని పట్టుకున్నప్పుడు చింతపండు, పల్లీలు ఇలాంటివి ఫ్రైలో కూడా మనకి కారం రెడీ చేసి పెట్టుకునేది అనమాట. వెల్లుల్లిపాయలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసేసుకొని కొద్ది కరివేపాకు వేసి వేంపి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ చేసేసుకుని దాన్ని కూడా స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని. ఆలు కానీ అరటికాయ కానీ ఏదైనా తీసుకొచ్చినప్పుడు బెండకాయ లాంటివి జస్ట్ ఉల్లిపాయలు వేయకుండా మామూలుగా ఆయిల్లో వేసేసుకొని ఆ పౌడర్ 2 స్పూన్లు వేసుకుంటే అయిపోయేది. ఇప్పుడంటే కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు, టైం దొరుకుతుంది. కానీ ఇంతకు చిన్న పిల్లలు కదా, పట్టుకోవడానికి ఎవరు ఉండకపోయేవాళ్ళు. ఇట్లా రెడీ చేసి పెట్టుకునేది నేను చిన్నప్పుడు. పల్లీలు, చింతపండు గుజ్జు, ఇట్లా ఫ్రైలోకి వేసుకునే కారము ఇవన్నీ. ఇప్పుడు చాలా వరకు తగ్గించేసాను, ఎందుకంటే టైం దొరుకుతుంది కాబట్టి పెద్ద పిల్లలు మనం రెడీ చేయాల్సిన అవసరం ఉండదు కదా, అందుకనేసి. చింతపండు అయితే ఎవరికి నచ్చితే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా పులిహోర కోసం నేను చేస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా వ్రతం కానీ ఏదైనా చేసుకున్నప్పుడు నెక్స్ట్ డే ముందే నానబెట్టడం అట్లా అన్నీ చద్దివి అయిపోతాయి కదా, అందుకనేసి నేను ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతాను. పండగ రోజే స్నానం చేసేసుకున్న తర్వాత చింతపండు కడిగి వేడి నీళ్ళు వేసి నానబెట్టి చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసి దాంట్లో నేను నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. కొంచెం ఉప్పు, పసుపు, నూనె, కొద్దిగా పల్లీలు వేసేసి ఇంకా ఆ గుజ్జుని పొయ్యి మీద పెట్టేసామంటే మనకి 3-4 మినిట్స్లో అది మంచిగా మగ్గిపోతుంది. ఆ తర్వాత చల్లారిన తర్వాత రైస్లోకి యాడ్ చేసుకోవడమే. అదే కావాలనుకుంటే నెక్స్ట్ పోపు కూడా మిక్స్ చేసి మనం ఒక సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. నేను వాడిందేమో కొత్త చింతపండు కాబట్టి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి గుత్తి వంకాయకి ఒక పిరికెడు పల్లీలు, 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసేసి ఫస్ట్ ఫ్రై చేశాను. నువ్వులు కూడా వేయాలి, కాకపోతే నువ్వులు తొందరగా ఫ్రై మాడిపోతాయి కదా, కొంచెం మాడిన స్మెల్ వస్తుంది అనేసి లాస్ట్కి ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, 2 స్పూన్లు ధనియాల పొడి. మీ దగ్గర ధనియాలు ఉంటే మనం పల్లీలతో పాటు ఫ్రై చేసుకోవచ్చు. నా దగ్గర ధనియాలు లేవు, ఉన్నాయి మొత్తం మిక్సీ పట్టేశాను కాబట్టి ధనియాల పొడి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను అనమాట. దీంట్లోనే ఎండు కొబ్బరి కూడా ఉంటే ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరి కూడా ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది అనేసి నేను తురిమి ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇది కూడాను కావాలంటే ఎప్పుడైనా పొడి వాడుకోవాలంటే ఇలాగ వాడతాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో, నెక్స్ట్ ఉల్లిపాయ. ఇవన్నీ కావాలంటే సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు. అన్ని ఉల్లిపాయ, టమాటో కూడా మగ్గించేసుకోవచ్చు, ఎందుకంటే తర్వాత మళ్ళీ నూనెలోనే మగ్గాలి కదా అని. ఫైనల్గా లాస్ట్కి నువ్వులు ఫ్రై చేశాను. చెప్పాను కదా, అలా కడాయిలో వేయంగానే ఇలా స్మెల్ వచ్చేస్తాయి నువ్వులు. ఇది బాగా చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు, 1 రెమ్మ చింతపండు వేసేసుకొని మనం మిక్సీ చేసేసుకోవడమే. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలి.
ఇది రెడీగా పెట్టుకున్న తర్వాత వంకాయలు తీసుకుందాం. ఇప్పుడు మామూలుగా నేను ఇంతకుముందు చెప్పాను నల్ల వంకాయలు అయితే బాగుంటాయని, దానికంటే కూడా ఇదే బాగా అనిపించింది నాకు. ఎప్పుడో చేశాను గుత్తి వంకాయ, ఎక్కువ చేయను అనమాట. దీని కాంబినేషన్గా బగారా రైస్ ఉంటేనే తినబుద్ధి అవుతుంది, మామూలు వైట్ రైస్ కంటే కూడాను. వంకాయని ఇట్లా 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పురుగులు ఉన్నాయి లేవో చెక్ చేసుకోవాలి 1-2 సార్లు. ఈ వంకాయలు ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు, సీజన్ ఏమో తెలియదు కానీ కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది. 10 రూపీస్ ఏమో తీసుకున్నారు అంతే హాఫ్ కిలోకి. లాస్ట్ టైం తీసుకొచ్చినా కూడా ఉన్నాయి. మా ఇంట్లో ఎప్పుడు ఏమున్నా లేకపోయినా సరే నాకు నచ్చిన వంకాయలు ఉంటాయి, మా ఆయనకు నచ్చిన ఆలుగడ్డలు ఉంటాయి అన్నమాట. వాడిపోయినా బాగుంటాయి, ఫ్రై చేసుకోవచ్చు. వంకాయ వాడిపోయినా పచ్చడి చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఆలుగడ్డ కూడా అంతే, కాకపోతే మొలకెత్తితే మాత్రమే వాడను కానీ పడేస్తాను. వంకాయలు ఎలా ఫ్రెష్గా ఉంటే ఇట్లా కర్రీ చేసుకోవచ్చు. దీని గుత్తి వంకాయ కంటే కూడాను నల్లవి పొడుగు వంకాయలు ఉంటాయి కదా, దాంట్లో మనం కొత్తిమీర కారం వేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండేసి వాటిని పేస్ట్ చేసి వంకాయ కూరలో వేసేయడమే. పొడవి నల్ల వంకాయలు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను మన వీడియోస్లో. ఒక 4-5 స్పూన్లు నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది గుత్తి వంకాయకి. ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఒకవైపు ఇదైన తర్వాత రెండో వైపు ఇట్లా ఉల్టా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు. మూత ఎందుకంటే స్టవ్ మీద మొత్తం నూనె పడుతుంది అనేసి మూత పెట్టడం అంతే. చిందుతుంది కదా, తడిలోంచి తీసేసాము అందుకని. ఇది ఒక 60-70% కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి స్టఫ్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా దీనికి సపరేట్గా పోపు అలాంటివి ఏం అవసరం లేదు. చాలా బాగుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీ టేస్ట్ తగ్గట్టుగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని. ఇక్కడ మా దీవెన్ బాబు ఏదో హెల్ప్ చేస్తున్నాను నాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదో తీసుకొచ్చి ఏదో అడిగితే ఏదో ఇచ్చాడనమాట. అవన్నీ కొంచెం సేపు వంకాయలు అలాగా ఏమంటారు చల్లారాలి కదా, వేడిగా ఉన్నాయి అనేసి పక్కన పెట్టేశాను. బగారా రైస్ కోసం పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నా. మధ్య మధ్యలో కట్ చేసేటప్పుడు సపరేట్గా తీసుకొని తినాలంటే బద్ధకం, గుర్తుండదు. కానీ ఇప్పుడు మాత్రం తింటున్నాను ఎందుకంటే ఆకలేస్తుంది. మధ్యాహ్నం చెప్పాను కదా రైస్ తినలేదు, ఓన్లీ బనానా మాత్రమే తిన్నా అని, అందుకే ఆకలేస్తుంది. పక్కనేమో చింతపండు అది ఇంకా చల్లారలేదు, మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఇవి కట్ చేసి పెట్టుకుంటే రైస్ పెట్టేసామనుకోండి అయిపోతుంది. ఈ వంట అంతా కూడా నాకు జస్ట్ 20 మినిట్స్లోనే అయిపోతుంది. ఒక అన్నం, కూర, ఏదైనా చారు అయితే 20 మినిట్స్లో మనకి ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. క్యారెట్ మామూలుగా తినడం అనేసి నేను ఈ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు, ఇట్లా ఏదన్నా పలావ్ లాంటివి చేసినప్పుడు రైస్లో కనిపించకుండా మ్యాక్సిమం చిన్నవే వేస్తాను. ఎప్పుడైనా వీడియో పర్పస్ చేసినప్పుడు కొంచెం తమ్నైల్కి అది కనపడాలంటే కొంచెం పెద్ద పీసెస్ చేస్తాను. కానీ నార్మల్గా వీళ్ళు తినాలనుకుంటే మాత్రము చేస్తాను. దేనికి వచ్చానో ఎందుకో కూడా మర్చిపోతాము. ఒక్కోసారి ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి ఏముంది దేనికి వచ్చానని గుర్తొస్తుంది. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఇది తేయడానికి వెళ్ళాను కదా అని మళ్ళీ వెళ్ళి వేరేది తెచ్చుకుంటాను. ఒకసారి కాదు, ప్రతిరోజులో ఏదో ఒక సిచ్యువేషన్ వస్తూనే ఉంటుంది. ఏదో గుర్తొస్తుంది, ఏదో చేద్దాం అనుకుని ఆడిపోతాం, మళ్ళీ గుర్తురాదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి యాజ్ టీజ్గా అదే ప్లేస్కి వెళ్తే మళ్ళీ గుర్తొస్తుంది అనమాట. ఇంకా వేడిగానే ఉన్నాయి వంకాయలు, ఎందుకంటే వేడి నూనెలోంచి తీసి పెట్టాం కదా, అలాగుంది. ఈ గ్రేవీ మాత్రం ఎంత బాగుందంటే టేస్ట్ చాలా చాలా బాగుంది. మనం దీన్ని ఆలు ఉడకబెట్టేసి పొట్టు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొంచెం పేస్ట్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ డేకి చేద్దామని. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మామూలు ఊరికే తాలింపు వేసుకొని కూడా తినేసేయచ్చు. వంకాయ లోపల ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు లోపల ఎట్లా కాలుతుందంటే నా చెయ్యి రెడ్గా అయిపోయింది చూడండి, అంత వేడిగా ఉంది. ఇంకా మనకి ఎంత వీలైతే అంత లోపల స్టఫ్ చేసుకోవాలి. ఖాళీగా ఉంచడం కంటే ఉడికేటప్పుడు మసాలా పట్టేసి వంకాయ చప్పగా లేకుండా ఉంటుంది. మీరు ఒకవేళ ఆ పేస్ట్ కూడా చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని. కొంతమంది చింతపండు రసం పైన వేస్తారు, నేను గ్రేవీలోనే వేసుకున్నాను. ఎలా వేసినా సేమ్ టేస్ట్ వస్తుంది, ఎందుకంటే మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కాబట్టి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక వంకాయలు వేపంగా నూనె ఉంది కదా దాంట్లో వేసేసుకొని సిమ్లో ఉంచేసి మనం మూత పెట్టేసుకోవాలి. కాసేపు మగ్గాలి ఆ పేస్ట్ అంతా. మిగిలిన పేస్ట్ నేను కొంచెం ఎక్కువ కావాలనే తీసుకున్నాను, అది కొంచెం ఒక 2-3 స్పూన్లు పక్కన పెట్టేసుకొని మిగిలినంతా కూడా ఇంకా వాటరు వేసేసుకొని దాంట్లో పోసేసుకోవాలి. ముందే వాటర్ వేయకుండా కొంచెం పేస్ట్ వేసి
కాసేపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వండుతూ ఉంటేనే మంచి వాసన వస్తుంది. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకొంచెం చేయాల్సింది అనుకున్నా నేను, కాకపోతే మా వాళ్ళు ఇంకా ఆ రోజు నైట్కి నెక్స్ట్ డే కర్రీస్ అంటే పెద్దగా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించారు, అందుకనేసి నేను ఎక్కువ క్వాంటిటీ చేయలేదు. ఆ పేస్ట్లో ఉంచి కూడా కొంచెం తీసి పెట్టానండి కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. నెక్స్ట్ దాంతో రెసిపీ కూడా చూపిస్తాను. ఆలు కూడా మనం చిన్న బేబీ పొటాటోస్ అంటారు కదా, వాటితోటి సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. మన చపాతీ, రోటీ, పుల్కాలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ వేసిన తర్వాత ఒక 2 minutesకి అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఉడికేటప్పుడు కూడా మూత పెట్టుకోండి, ఎందుకంటే స్టవ్ పైన మొత్తం చింది పడిపోతుంది. రైస్ కోసం ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది కూడా మనకి రోబో కుక్కీ నాన్ స్టిక్ గిన్నె ఇచ్చారు, దీంట్లోనే వండాలి, దీంట్లోనే తోమాలి, కాబట్టి అది పోయిందనమాట. ఇంకో గిన్నె చూస్తున్నాను నెట్లో ఆర్డర్ పెడదామని. వస్తే కనుక ఇంకా ఈ సైజులో ఉంటే కనుక 1, 2 తీసేసుకుంటే ఈజీగా మనం కర్రీస్ కానీ రైస్, వైట్ రైస్ ఇలాంటివి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కూడా 2 గిన్నెలు ఉంటే ఈజీగా ఉంటుంది అనేసి చెక్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తం పోయింది కదా అని. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసాను దాంట్లోనే. ఇదంతా మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకొని 1 గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఇది మిక్స్ చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్ కుక్కర్లో వేస్తాను. దీంట్లో ఏం వేసానంటే బాస్మతి రైస్ ఏమో 2 గ్లాసులు ఏమో ఉన్నాయి, టీ గ్లాస్ తోటి, చిన్న గ్లాస్ తోటి. మిగిలిన ఒక 2 glasses ఏమో నార్మల్ రైస్ వేసేసాను, మిక్స్ చేసి వేసాను అనమాట. కొంచెం అలా కొంచెం ఇలా కనిపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి కుక్ అయిపోయిన తర్వాత. నేను సాల్ట్ ఎక్కువ వేసినట్టుగా అనిపిస్తుంది మీకు వంటలలో, మా వాళ్ళకేం సరిపోవట్లేదు. నేను వేస్తూనే ఉంటా, అంటే చిన్న స్పూన్, అది చాలా చిన్నది, ఎందుకంటే పిల్లలు ఐస్ క్రీమ్ తినేది ఉంటుంది కదా, ఆ స్పూన్స్ తీసుకొని అన్నిట్లో పెడతాను నేను డబ్బాలలో, అందుకే మీకు ఎక్కువసార్లు వేసినట్టుగా అనిపిస్తుంది. ఫైనల్గా మనకి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించేసుకొని వంకాయ కూర ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీకు గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం ఉంచుకోండి, పులుసులా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉంచుకోండి. యాక్చువల్ పులుసు కంటే గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే కర్రీ రెడీ అయిపోయినప్పుడు చూడండి ఇలాగ వస్తుంది అనమాట. హైలో మాత్రం అస్సలు పెట్టద్దు, అడుగంటుంది, ఎందుకంటే కొబ్బరి వేసాం, పల్లీలు, నువ్వులు వేసాం కదా, ఇలాగా ముక్క కూడా మనకి సాఫ్ట్గా అయిపోతుంది, గ్రేవీ పైకి వచ్చేస్తుంది, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇది కూడా షార్ట్ వీడియో తీశాను, మీకు ఒకవేళ తక్కువ టైంలో ఇంకా ప్రాసెస్ ఏదైనా తెలియాలనుకుంటే షార్ట్ వీడియో కూడా చూసేసేయండి. చింతపండు కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడితోటి మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఉడకబెట్టిన తర్వాత వేడి నీళ్ళలో వేసాం కదా, ఇంకా ఏదైనా ఉంటే గింజలు కూడా ఆటోమేటిక్ ఇట్లా పైకి వచ్చేస్తాయి అనమాట. బాగా చాలాసేపు నానబెట్టాం కదా, అలాగా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇంకేదన్నా కూడా మనకి వేస్ట్ది ఉంటుంది కదా, ఇంకా అది అరగదు. అందులో రైస్లో వేసినా సరే కొంచెం తినేటప్పుడు కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది, కాబట్టి అది కూడా తీసేసుకొని దీంట్లో కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, అడుగంటకుండా 2-3 స్పూన్లు నూనె వేసేసుకోండి. పల్లీలు కూడా దీంట్లో వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది, తినేటప్పుడు పుల్లగా ఉంటాయి. అది ఆప్షనల్ మాత్రం, మీకు నచ్చితే వేసుకోండి. ఇంకొంతమంది కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. ఇది నేను కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుని అవన్నీ ఏం వేయలేదు, ప్లెయిన్గా చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని నూనె పైకి వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని చల్లార్చుకొని మనం బాక్స్లో తీసేసుకోవడం అంతే. ఇంకా ఆ రోజుకైతే ఆ వ్లాగ్ కంప్లీట్ చేసేసాను, ఎందుకంటే వంట అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ డే పులిహోర చేసిన వీడియో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను, చూసేసేయండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇక్కడ కొంచెం బాస్మతి రైస్ వేసినా మొత్తం అదేలాగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా మనం బిర్యానీ కానీ పలావులు ఇలా చేసినప్పుడు రైస్ అంతా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఒకసారి ఇలా కిందిది పైకి ఇలా మిక్స్ చేసుకున్నామంటే ఉండలుగా లేకుండా రైస్ ఎక్కువగా ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది, అడుగునున్నది పొడిగా కూడా ఉంటుంది, పెట్టుకునేటప్పుడు మనకి డిస్టర్బెన్స్ కూడా ఉండదు అనమాట. వంకాయ కర్రీ కూడా అయిపోయింది. మా వాళ్ళకైతే ఇంకా వడ్డిచ్చేసాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. పూరి చపాతీలో కూడా బాగుంటుంది అనిపించింది. ఈసారి ట్రై చేస్తాను ఎలా ఉందో, లేదంటే నల్ల వంకాయలు దొరికితే దాంతో కూడా ట్రై చేస్తాను. ఆనియన్ లెమన్తో తింటే ఇంకా చాలా బాగుంది, మనకి చికెన్ మటన్ అవసరం లేకుండా
అంత టేస్టీగా అంత ఫ్లేవర్ ఉంది. ఫస్ట్ టైం వద్దన్నారు ఎవరు మా వాళ్ళు, తర్వాత చాలా బాగుందని చెప్పారు. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఆ రోజు రైస్ కర్రీ అన్నీ కూడా పూర్తిగా తినేసాం అనమాట. థ్యాంక్ యూ, బాయ్.